ఈ కాశీ విశ్వనాథ్ సమస్త లోకా శిఖినో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్ మహాదేవ్. కాశీ వారణాసి కాశీ ఖండం 3వ అధ్యాయం 107 శ్లోకాలలో అగస్త్యముని ఆశ్రమానికి వచ్చినటువంటి దేవతలు అనగా బ్రహ్మలోకము నుండి దేవతలు మహర్షులు వారణాసి యొక్క మహిమను స్మరిస్తూ వారణాసి క్షేత్రమునకు వచ్చారు. మణికర్ణిక యందు సచల స్నానము చేసి నిత్య కర్మాధికములు నిర్వర్తించి దేవతా తర్పణములు, మహర్షి తర్పణములు, పితృతర్పణములు అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు. దేవతలు రత్నములు, బంగారు వస్త్రములు, బంగారు ఆభరణములు, గోవులు, బంగారు పాత్రలు, వెండి బిందెలు, షోడపస అన్నదానములు ఇవన్నీ యోగ్యులైన వారికి దానము చేశారు. పరమ భక్తులకు గంధము, ధాన్యము, కర్పూరము, దీపారాధన ఇవన్నీ దానము చేశారు. ఉత్తమ బ్రాహ్మణులకు సంవత్సరమునకు సరిపడ స్వయం పాకములను ఇలా ఎన్నో గొప్ప యజ్ఞములకు సంబంధించిన సాధనములను, గొప్ప తపస్సులకు కౌపీని దండకములను దానముగా ఇచ్చారు. పౌరాణికులకు, గృహస్థులకు ధనమును ఇచ్చారు. ఎవరెవరికి ఏ తీర్థములందు, ఏ తీర్థ రాజ్యమందు ఆసరాగా చేసుకుని జీవిస్తున్నారో వారందరికీ ఆ తీర్థ ఫలితం ఇచ్చే విధంగా చేశారు. దేవాలయాలకు అలాగే దేవాలయాన్ని పోషిస్తున్న అర్చకులకు అనంత ఐశ్వర్యమును, జ్ఞానమును, ఆ దేవతామూర్తికి సంబంధించిన పరిజ్ఞానమును పుష్కలంగా ఇచ్చారు. గొప్ప భక్తులకు వారి పూజా ద్రవ్యములు, వారికి కావలసిన అన్ని సౌకర్యములను, అలాగే వారిని ఆనందింపచేయడానికి కొంతమంది నృత్య గీత అప్సరస లోకము నుండి ఏర్పాటు చేశారు. మాటికి సమస్త దేవతలు విశ్వేశ్వరుని నామస్మరణ చేస్తూ దీనులకు, అనాథులకు, కాశీలో ఉన్న సమస్త జీవులకు ఎవరెవరికి ఏది అవసరమో వారికి అది సమకూరుస్తూ కాశీలో 9 రోజులు ఈ దేవతలు గడిపారు. జై కాశీ విశ్వనాథ్.